Good morning, everyone. Welcome to Sri Sai Madhavi Degree College. Today, my class is for first BSc, second semester, physics class. Today, I would like to discuss about in this video second semester syllabus and introduction to Unit 1. ఓకేనమ్మా. ఈ సెకండ్ సెమిస్టర్లో మీ పేపర్ ఫిజిక్స్ పేపర్ టైటిల్ ఏంటి అంటే వేవ్ ఆప్టిక్స్. సో మీరు ఎలా అయితే ఫస్ట్ సెమిస్టర్లో మెకానిక్స్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ అనే టైటిల్ నేమ్తో ఏం చదువుకున్నారు? మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్, మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్, వైబ్రేటింగ్ స్ట్రింగ్స్, oscillations, ultrasonics, Newton's laws, motion of rocket. సో ఎలా అయితే ఫస్ట్ సెమిస్టర్లో మెకానిక్స్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ అనే టైటిల్ నేమ్తో టాపిక్స్ అన్నీ కూడా చదువుకున్నారో అదేవిధంగా ఈ సెకండ్ సెమిస్టర్లో మీ ఫిజిక్స్ పేపర్ టైటిల్ ఏంటి అంటే వేవ్ ఆప్టిక్స్. ఓకేనమ్మా, వేవ్ ఆప్టిక్స్. సో ఈ వేవ్ ఆప్టిక్స్ అనే టర్మ్ని అబ్జర్వ్ చేస్తే మనకి 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి, వేవ్ అండ్ ఆప్టిక్స్. వేవ్ అంటే మనందరికీ తెలిసిందే, ద డిస్టర్బెన్స్ క్రియేటెడ్ ఇన్ ద మీడియంని మనం వేవ్ అని చదువుకున్నాం లాస్ట్ క్లాసెస్లో. మరి ఆప్టిక్స్ అంటే ఏంటి అంటే ఆప్టిక్స్ అనేది ఆప్టిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ లైట్. ఆప్టిక్స్ అనేది ఏంటి? ఇది కూడా వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్సే. సో ఇందులో మనం ఏం చదువుకుంటాం అంటే లైట్ గురించి చదువుకుంటాం. సో ఓకేనా, వేవ్ ఆప్టిక్స్. ఆప్టిక్స్ అంటే ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ లైట్. సో ఆప్టిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. సో ఈ ఆప్టిక్స్లో దేని గురించి స్టడీ చేస్తాము అంటే లైట్ గురించి స్టడీ చేస్తాం. ఓకేనమ్మా, ఇది మీ పేపర్ టైటిల్. సో ఈ ఫిజిక్స్ పేపర్ కూడా మీకు ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours టైం ఉంటుంది. సో టోటల్ 75 మార్క్స్కి పేపర్. సో 5 essays రాయాలమ్మా. ఒక్కొక్క essay 10 marks, 5 into 10 50 marks. ఒక్కొక్క essay 5, ఒక్కొక్క షార్ట్ 5 marks, 5 into 5 25 marks. టోటల్గా 75 మార్క్స్కి ఈ సెకండ్ సెమిస్టర్లో మీ ఫిజిక్స్ పేపర్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ ఫిజిక్స్ పేపర్ అంటే వేవ్ ఆప్టిక్స్లో మనకి టోటల్గా 5 units ఇవ్వడం జరిగిందమ్మా. ఆ 5 units ఏంటంటే ఫస్ట్ యూనిట్ అబరేషన్స్, సెకండ్ యూనిట్ ఇంటర్ఫెరెన్స్, థర్డ్ యూనిట్ డైఫ్రాక్షన్, ఫోర్త్ యూనిట్ పోలరైజేషన్, ఫిఫ్త్ యూనిట్. ఈ ఫిఫ్త్ యూనిట్లో మనకి 2 chapters ఇవ్వడం జరిగింది. ఆ 2 chapters ఏంటంటే లేజర్స్ అండ్ హోలోగ్రఫీ, అది ఫస్ట్ చాప్టర్, అండ్ సెకండ్ చాప్టర్ ఫైబర్ ఆప్టిక్స్. ఓకేనా, ఈ 5 units ఈ సెకండ్ సెమిస్టర్లో మీరు చదువుకునే సిలబస్. ఓకేనమ్మా, నేను స్టార్టింగ్లోనే చెప్పాను వేవ్ ఆప్టిక్స్ అనేది దేని గురించి స్టడీ చేస్తాము అంటే లైట్ గురించి స్టడీ చేస్తాం. సో టోటల్గా ఈ 5 unitలోని దేని గురించి మాట్లాడుకుంటాం అంటే లైట్ గురించి మాట్లాడుకుంటాం. ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో వేవ్ ఆప్టిక్స్ అని, రే ఆప్టిక్స్ అని, అలానే ఆప్టిక్స్ అంటే లైట్ యొక్క ప్రాపర్టీస్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇలాగా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్స్ని మీరు ఇంటర్మీడియట్లో చదువుకుంటారు. సో అవే ప్రాపర్టీస్ అంటే ఇక్కడ చూడండి, యూనిట్ 2 ఇంటర్ఫెరెన్స్, యూనిట్ 3 డైఫ్రాక్షన్, యూనిట్ 4 పోలరైజేషన్. ఈ 3 కూడా లైట్ యొక్క ప్రాపర్టీసే. ఎలా అయితే రిఫ్లెక్షను, రిఫ్రాక్షను, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షను ఇవన్నీ లైట్ యొక్క ప్రాపర్టీస్ అని చెప్తున్నామో అదేవిధంగా ఇంటర్ఫెరెన్సు, డైఫ్రాక్షను, పోలరైజేషను ఇవన్నీ కూడా లైట్ యొక్క ప్రాపర్టీసే. సో ఇప్పుడు ఒక్కొక్క యూనిట్లో ఏం చదువుకుంటాము అనేది చూద్దాం. ఫస్ట్ యూనిట్ 1 అబరేషన్స్. దీన్ని ఎలా చదవాలి? అబరేషన్స్ అని చదవాలి. సో అబరేషన్స్ అంటే ఏంటి అంటే డిఫెక్ట్స్, అంటే లోపాలు, డిఫెక్ట్స్ అని చెప్తా. అబరేషన్స్ అంటే ఏంటి? డిఫెక్ట్స్. మరి దేనిలో వచ్చే డిఫెక్ట్స్?
ఫర్ ఎగ్జాంపుల్గా షార్ట్ కట్ ఫామ్లో చెప్తున్నాను ఈ అబరేషన్స్ గురించి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కన్సిడర్ చేసుకున్నారనుకోండి, ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది మనకి ఫామ్ అవ్వాలి. సో ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి అక్కడ మనకి కావాల్సిన ఆబ్జెక్ట్ పైన లైట్ అనేది ఇన్సిడెంట్ అవ్వాలి. లైట్ లేకపోతే ఇమేజ్ ఫామ్ అవుతుందామా? ఫర్ ఎగ్జాంపుల్ మనమే మిర్రర్లో చూసుకుంటున్నాం, అక్కడ మన బాడీ పైన లైట్ పడలేదు అనుకోండి, లైట్ లేదు, లైట్ అనేది ఇన్సిడెంట్ అవ్వలేదు అంటే మరి మిర్రర్లో మన ఆబ్జెక్ట్ అనేది ఇమేజ్ అనేది కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే లైట్ అనేది కావాలి. ఆ లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా ఇమేజ్ అనేది ఫామ్ అయింది అంటే అక్కడ నో ప్రాబ్లం. కానీ అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్లో కొన్ని డిఫెక్ట్స్ అనేవి అరేంజ్ అవుతున్నాయంట. వాటి యొక్క పొజిషన్లో కానీ, సైజులో కానీ, షేప్లో కానీ, అలాగే కలర్లో కానీ కొన్ని డిఫెక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అటువంటి డిఫెక్ట్స్ అన్నీ ఎందులో స్టడీ చేస్తాము అంటే అబరేషన్స్లో స్టడీ చేస్తాం. అర్థమైందమ్మా? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే దాని యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ యొక్క ఫార్మేషన్లో వచ్చే డిఫెక్ట్స్ని స్టడీ చేసేదాన్నే అబరేషన్స్ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఏంటంటే ఇంటర్ఫరెన్స్. ఈ ఇంటర్ఫరెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్ లైట్, వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ లైట్. సో ఈ ఇంటర్ఫరెన్స్ని ఎలా చెప్తామంటే టూ లైట్ వేవ్స్ అనేవి ఒకదానిపైన ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వడం ద్వారా మనకి బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. మీకు లాస్ట్ క్లాసెస్లో ఇంటర్మీడియట్ లెవెల్లో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని చదువుకుంటారు. అక్కడ ఈ ఇంటర్ఫెరెన్స్ గురించి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అని, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అని, ఎక్కడైతే టూ లైట్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవుతాయో అక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ జరిగిందని, ఎక్కడైతే ఆ రెండు కూడా సూపర్ ఇంపోజ్ అవ్వకుండా ఉంటాయో అది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అని చదువుకుంటాం. సో ఈ విధంగా లైట్ యొక్క ప్రాపర్టీ ఇంటర్ఫెరెన్స్ గురించి ఈ సెకండ్ యూనిట్ అంతా కూడా చదువుకుంటాం. సో యూనిట్ 3. సో డైఫ్రాక్షన్ అంటే ఏంటి? డైఫ్రాక్షన్ అనేది బెండింగ్ ఆఫ్ లైట్. సో డైఫ్రాక్షన్ని మనం సింగిల్ లైన్లో చెప్పాలి అంటే బెండింగ్ ఆఫ్ లైట్ అంటే లైట్కి బెండ్ అయ్యే నేచర్ ఉంది అని చెప్పి చదువుతాం. మరి బెండ్ అయ్యే నేచర్ ఎందుకు? లైట్ అనేది సెకండ్ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది. అది వెళ్ళే డైరెక్షన్లో మనం ఏదైనా ఒక అబ్స్ట్రాకిల్ని ప్లేస్ చేసినప్పుడు, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఆ లైట్ వెళ్ళే దారిలో మనం అడ్డుగా ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఆ లైట్ అనేది దాని ఎడ్జెస్ ద్వారా బెండ్ అయ్యి లైట్ ట్రావెల్ అవుతుంది. సో ఆ విధంగా లైట్కి ఒక బెండింగ్ నేచర్ ఉందని చెప్పి చదువుకుంటాం. సో ద బెండింగ్ ఆఫ్ లైట్ అనే ప్రాపర్టీనే మనం డైఫ్రాక్షన్ అని చెప్తాం. ఈ డైఫ్రాక్షన్ యూనిట్లో ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అంటే ఏంటి, జోన్ ప్లేట్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ కూడా డైఫ్రాక్షన్లో చదువుకుంటాం. ఓకేనా? 4th యూనిట్. సో 4th యూనిట్ అనేది ఏంటి? పోలరైజేషన్. సో పోలరైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో నార్మల్గా మనం ఆర్డినరీ లైట్ తీసుకుందాం. సో ఆర్డినరీ లైట్ తీసుకుంటే దాని యొక్క లైట్ వేవ్స్ అనేది దాని యొక్క సరౌండింగ్ రీజియన్ అంతా కూడా యూనిఫామ్గా అన్ని యాంగిల్స్లోని డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో మరి ఈ పోలరైజేషన్ అంటే ఏంటి అంటే ఒక అన్పోలరైజ్డ్ లైట్ అంటే అన్ని డైరెక్షన్స్లోని ప్రాపగేట్ అయ్యే లైట్ని ఒక సింగిల్ డైరెక్షన్లోనే అలైన్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే పోలరైజేషన్. సో పోలరైజేషన్ ఎలా చెప్తాము? అన్ని డైరెక్షన్స్లోని ప్రాపగేట్ అయ్యే లైట్ని సింగిల్ డైరెక్షన్లో ప్రాపగేట్ అయ్యే విధంగా అంటే సింగిల్ డైరెక్షన్లో అలైన్ చేసేదాన్ని పోలరైజేషన్ అని చెప్తాం. ఓకేనా? ఇది 4th యూనిట్. నెక్స్ట్ యూనిట్ 5 ఏంటి? చాప్టర్ 1లో లేజర్స్.
సో లేజర్స్ అనేది లైట్ యొక్క యాంప్లిఫికేషన్ ప్రాసెస్ని దేని ద్వారా స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే ప్రాసెస్ ద్వారా లైట్ గురించి ఇందులో స్టడీ చేస్తాం. సో లేజర్స్ని ఎలా ఏమని చెప్తాము, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్తాం. నెక్స్ట్ హోలోగ్రఫీ అనేది 3D ఫోటోగ్రాఫ్స్ గురించి స్టడీ చేసేదే మనకి హోలోగ్రఫీ. ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ 2 ఫైబర్ ఆప్టిక్స్ ఏంటి అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న లైట్ ఎనర్జీని ఏదైనా ఒక గైడింగ్ సహాయంతో ట్రాన్స్ఫార్మ్ ఒక చోటు నుంచి వేరొక చోటికి ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఆ చేసేదాన్ని ఏమని చెప్తాము అంటే ఫైబర్ ఆప్టిక్స్ అని చెప్తాం. అంటే ఆప్టిక్స్ అంటే మనకి లైట్. సో ఇక్కడ ఒక ఫైబర్ మెటీరియల్ని యూజ్ చేసుకుని ఆ ఫైబర్ మెటీరియల్ని ఒక గైడింగ్ మీడియం కింద యూజ్ చేసుకుని లైట్ని ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని మనం ఇందులో చదువుకుంటాం ఈ ఫైబర్ ఆప్టిక్స్లో. ఓకేనా. సో టోటల్గా ఈ సెకండ్ సెమిస్టర్ వేవ్ ఆప్టిక్స్లో సిలబస్ వచ్చేసి ఈ 5 యూనిట్స్: అబరేషన్, ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, లేజర్స్ అండ్ హోలోగ్రఫీ, ఫైబర్ ఆప్టిక్స్. ఇవన్నీ కూడా మీకు సెకండ్ సెమిస్టర్లో సిలబస్. సో ఇప్పుడు నేను ఏం స్టార్ట్ చేస్తున్నాను అంటే యూనిట్ 1 అబరేషన్స్ స్టార్ట్ చేస్తున్నాను. సో మరి అబరేషన్స్ అంటే ఏం చెప్పుకున్నాము, అబరేషన్స్ అంటే డిఫెక్ట్స్ అని చెప్పుకున్నాం. సో అది చూద్దాం డెఫినేషన్. ద డీవియేషన్స్ ఫ్రమ్ ది యాక్చువల్ సైజ్, షేప్ అండ్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ as calculated by simple equations are called as aberrations produced by a lens. సో అబరేషన్స్ యొక్క డెఫినేషన్ ఏంటమ్మా, ద డీవియేషన్స్ ఫ్రమ్ ది యాక్చువల్ సైజ్, షేప్ అండ్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ యాజ్ క్యాలిక్యులేటెడ్ బై సింపుల్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ అబరేషన్స్ ప్రొడ్యూస్డ్ బై ఏ లెన్స్. సో ఆల్రెడీ నేను సిలబస్ యొక్క ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు అబరేషన్స్ గురించి చెప్పాను. సో ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ రౌండ్ షేప్లో ఉన్నది మనకి ఆబ్జెక్ట్, ఏదైనా సెర్టెన్ ఆబ్జెక్ట్. ఓకేనా. సెర్టెన్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. దీని యొక్క ఇమేజ్ని లెన్స్ ద్వారా దీని యొక్క ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఎలాగా, లెన్స్ ద్వారా పాస్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ని లెన్స్ ద్వారా పాస్ చేసినప్పుడు మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఈ ఇమేజ్ యొక్క ఫార్మేషన్లో వచ్చే డిఫెక్ట్స్నే మనం ఏమంటున్నాము, అబరేషన్స్ అని చెప్తున్నాం. మరి ఆ డిఫెక్ట్స్ ఎలా వస్తున్నాయి? సో నార్మల్గా ఏం కావాలి మనకి, ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే లైట్ కావాలి. ఓకేనా. మరి ఇక్కడ ఇది ఆబ్జెక్ట్. సో దీని యొక్క ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే మనకి లైట్ కావాలి. ఓకే. మరి ఇదేంటి, ఆప్టికల్ సిస్టమ్. సో ఆల్రెడీ మనకు తెలుసు లెన్సెస్ అనేవి కాన్వెక్స్ లెన్స్ అని, కాన్కేవ్ లెన్స్ అని, ఇవన్నిటి గురించి కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ ఆప్టికల్ సిస్టమ్ అని వేటిని అంటాము అంటే లెన్సెస్ని తీసుకున్నప్పుడు కాన్వెక్స్ లెన్స్ని కానీ, కాన్కేవ్ లెన్స్ని కానీ, లేదా గ్లాస్ ప్లేట్ని కానీ తీసుకున్నప్పుడు దాన్ని ఏమని చెప్తాము అంటే ఆప్టికల్ సిస్టమ్ అని చెప్తాం. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని లెన్స్ ద్వారా పాస్ చేసినప్పుడు దాని యొక్క ఇమేజ్ ఫార్మేషన్లో వచ్చే డిఫెక్ట్స్నే మనం అబరేషన్స్ అని చెప్తాం. ఆ డిఫెక్ట్స్ అనేవి ఎందులో ఉండొచ్చు, ద డీవియేషన్స్ ఫ్రమ్ ది యాక్చువల్ సైజ్, shape and position of an image is calculated by simple equations are called aberrations produced by a lens. అంటే ఈ ఇమేజ్ యొక్క సైజులో రావచ్చు. ఓకేనా. మనం ఇదే ఒక ఒక ఫుట్బాల్ సైజ్ తీసుకున్నాం. మనకి ఒక స్మాల్ బాబ్ సైజ్ కనిపించింది అనుకోండి. ఇక్కడ ఫుట్బాల్ సైజ్ ఎంత ఉంటుంది, ఇక్కడ బాబ్ సైజ్ ఎంత ఉంటుంది, అంటే సైజులో మనకి చేంజ్ వచ్చినట్టే కదా. షేప్, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ స్పియర్ షేప్ తీసుకున్నాం, కానీ ఇక్కడ ఏ రెక్టాంగులర్ షేపో వచ్చింది అంటే మరి షేప్లో డిఫెక్ట్ వచ్చినట్టేగా. అలాగే పొజిషన్, మనం ఈ లెన్స్ నుంచి ఇంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినట్లయితే ఈ లెన్స్కి ఇంత డిస్టెన్స్లో మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయింది అనుకోవచ్చు. అంటే దాని యొక్క పొజిషన్లో కూడా మనకి డీవియేషన్ వచ్చినట్టే.
అంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ పైన లైట్ ఇన్సిడెంట్ చేసి లెన్స్ ద్వారా పాస్ చేస్తున్నామో దాని యొక్క ఇమేజ్లో ఎటువంటి డీవియేషన్స్ రావచ్చు, సైజ్లో రావచ్చు, షేప్లో రావచ్చు, పొజిషన్లో రావచ్చు, అలాగే కలర్లో కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన మొబైల్ను మనం ఇంటి ఫొటోస్ తీసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏ రెడ్ కలర్ డ్రెస్తోనో ఫోటో తీసుకున్నాం అనుకోండి, కానీ ఆ కలర్ మనకి ఏ పర్పుల్ కలర్లోనో లేదా వైలెట్ కలర్లోనో కనిపించింది. అదేంటి, మనం తీసుకున్నదేమో రెడ్ కలర్, కానీ మనకు ఫోటోలో ఎలా వచ్చింది, ఏ పర్పుల్ కలర్ కింద వచ్చిందనుకో, అక్కడ కలర్లో కూడా చేంజ్ వస్తుంది. సో అది కూడా ఒక డిఫెక్టే కదా. సో ఈ విధంగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది లెన్స్ ద్వారా పాస్ చేస్తే దాని యొక్క ఇమేజ్ ఫార్మేషన్లో వచ్చే డిఫెక్ట్స్ని మనం అబరేషన్స్ అని చెప్తాం. ఓకేనా. సో ఈ డిఫెక్ట్స్ ఏవేం కావచ్చు, యాక్చువల్గా సైజ్ అవ్వచ్చు, షేప్ అవ్వచ్చు, పొజిషన్ అవ్వచ్చు, లేదా కలర్ అవ్వచ్చు. ఓకేనా. ద డీవియేషన్స్ ఫ్రమ్ ది యాక్చువల్ సైజ్, షేప్ అండ్ పొజిషన్ ఆఫ్ ఎన్ image as calculated by simple equations are called aberrations produced by a lens. సో ఇది మీకు అబరేషన్స్ యొక్క డెఫినేషన్. ఓకేనా. మరి ఈ అబరేషన్స్ అనేవి ఎన్ని టైప్స్ అంటే మనం ఈ అబరేషన్స్ అనేవి ఈ డిఫెక్ట్స్ అనేవి అబరేషన్స్ అనే డిఫెక్ట్స్ అన్న ఒకటే కదమ్మా. ఈ డిఫెక్ట్స్ అనేవి మెయిన్గా దేనివల్ల మనకి ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ మనం యూస్ చేసుకునే చూడండి, లైట్ యూస్ చేసుకుంటున్నాం అంటే ఈ లైట్ వల్ల మనకి డిఫెక్ట్స్ ఫామ్ అవ్వచ్చు, అలాగే ఆప్టికల్ సిస్టమ్ వల్ల కూడా మనకి ఇమేజ్లో డిఫెక్ట్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. కాబట్టి ద డిఫెక్ట్స్ ఆర్ మెయిన్లీ డ్యూ టు లైట్. సో ఇది ఫస్ట్ రీజన్. అదేవిధంగా డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్, ఇది సెకండ్ రీజన్. సో ఫస్ట్ రీజన్ చూద్దాం. సో అసలు లైట్ ద్వారా ఎందుకు డిఫెక్ట్స్ ఫామ్ అవుతున్నాయి? సో నార్మల్గా ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే లైట్ కావాలి కదా. మరి లైట్ ఉంది, మరి లైట్ ఉన్నా కూడా మనకి డిఫెక్ట్స్ అనేవి ఎందుకు అరైజ్ అవుతున్నాయి అంటే మనకి లైట్స్లో డిఫరెంట్ టైప్స్ చెప్పచ్చు. అదేంటి మేడం, లైట్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి అంటే ఉన్నాయి. లైట్ అనేది మోనోక్రోమాటిక్ లైట్ అయితే, మోనోక్రోమాటిక్ మీన్స్ సింగిల్ వేవ్ లెంత్, ఐదర్ బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో, ఇలా ఏదైనా ఒక సింగిల్ వేవ్ లెంత్తో ఉంటే కనుక అటువంటి లైట్స్ని మోనోక్రోమాటిక్ లైట్స్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇఫ్ ద లైట్ ఈజ్ మోనోక్రోమాటిక్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ తీసుకునే లైట్ అనేది మోనోక్రోమాటిక్ లైట్ అయితే కనుక మనకి ఏమవుతుంది, దెన్ ద ఇమేజ్ బికమ్స్ మల్టీ కలర్డ్ అండ్ ఈజ్ నోన్ యాజ్ క్రోమాటిక్ అబరేషన్. ఓకేనమ్మా. ఇక్కడ మరి డ్యూ టు ఆప్టికల్ సిస్టంలో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, వైట్ లైట్ అనేది మోనోక్రోమాటిక్ కాదు, లైట్ ఈజ్ నాట్ మోనోక్రోమాటిక్. ఇక్కడ డెఫినేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద లైట్ ఈజ్ నాట్ మోనోక్రోమాటిక్, ఇన్ జనరల్ ఇట్ ఈజ్ వైట్ లైట్. సో మోనోక్రోమాటిక్ అంటే ఇప్పుడే చెప్పాను, అంటే సింగిల్ వేవ్ లెంత్తో ఉన్న లైట్స్ని మనం మోనోక్రోమాటిక్ లైట్ అంటాం. కానీ మనం ఇన్ జనరల్గా తీసుకునే లైట్ ఏంటి, వైట్ లైట్. ఈ వైట్ లైట్లో మనకి ఎన్ని కలర్స్ ఉంటాయి, 7 కలర్స్ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తాం, ప్రిజం అనే ఎక్స్పెరిమెంట్ చేస్తాం మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. ఎప్పుడైతే ప్రిజం ద్వారా లైట్ని పాస్ చేస్తున్నామో అక్కడ 7 కలర్స్ కింద స్ప్లిట్ అవుతుంది. దాన్నే విబ్జేఆర్ అని చెప్తాము. అంటే విబ్జేఆర్లో మనకి 7 కలర్స్ అనేవి ఉంటాయి. ఆ 7 కలర్స్కి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేవ్ లెంత్ అనేది ఉంటుంది. కాబట్టి నార్మల్గా ఇన్ జనరల్ వైట్ లైట్ని మనం మోనోక్రోమాటిక్ లైట్ అని చెప్పకూడదు, ఎందుకంటే అందులో మనకి 7 కలర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ నాట్ మోనోక్రోమాటిక్ లైట్ని అంటే వైట్ లైట్ని యూజ్ చేస్తామో
వైట్ లైట్ని యూస్ చేసుకున్నప్పుడు దాని యొక్క ఇమేజ్ ఫార్మేషన్లో మల్టీ కలర్డ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయంట. ఇక్కడ చూడండి, డ్యూ టు లైట్ ద్వారా ఏం చెప్తున్నాడు, ఇఫ్ ద లైట్ ఈజ్ నాట్ మోనోక్రోమాటిక్, అంటే ఇన్ జనరల్గా వైట్ లైట్ తీసుకున్నప్పుడు అది మోనోక్రోమాటిక్ కాదు కదమ్మా, 7 కలర్స్ ఉంటాయి. దెన్ ద ఇమేజ్ బికమ్స్ మల్టీ కలర్డ్ అండ్ దెన్ ఈజ్ నోన్ యాజ్ క్రోమాటిక్ అబరేషన్. అంటే ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటి, డ్యూ టు లైట్ ద్వారా ఫామ్ అయినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క ఇమేజెస్లో వచ్చే డిఫెక్ట్ ఏంటి, అవి మల్టీ కలర్డ్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. ఈ డిఫెక్ట్ని ఏమంటా ఉంటే క్రోమాటిక్ అబరేషన్ అని చెప్తాం. ఓకేనమ్మా, అర్థమైందా? క్రోమాటిక్ అబరేషన్. నెక్స్ట్, డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ అని దేన్ని అంటున్నాము, లెన్స్ అని చెప్తున్నాం. ఐదర్ కాన్వెక్స్ లెన్స్ కానీ లేదా కాన్కేవ్ లెన్స్ కానీ లేదా గ్లాస్ ప్లేట్ తీసుకుంటే గ్లాస్ ప్లేట్ని కూడా ఆప్టికల్ సిస్టమ్ అనే చెప్తాం. Even with the monochromatic light, several defects in shape of image are found. Then they are known as monochromatic aberrations. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, డ్యూ టు లైట్ది అక్కడ తీసుకునే లైట్ అనేది మోనోక్రోమాటిక్ లైట్ కాకపోతే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫార్మేషన్లో మనకి మల్టీ కలర్డ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ అబరేషన్ని క్రోమాటిక్ అబరేషన్ అని చెప్తాం. మరి సెకండ్ ఏంటి ఈ డిఫెక్ట్స్ ఫామ్ అవ్వడానికి అంటే ఆప్టికల్ సిస్టమ్. ఇక్కడ తీసుకునే లైట్ అనేది ఏంటి, మోనోక్రోమాటిక్ లైట్ తీసుకుంటాం. అంటే సింగిల్ వేవ్ లెంగ్త్తో ఉన్న లైట్ని తీసుకొని మనం ఒక ఆబ్జెక్ట్ని కనుక ఫోకస్ చేసినట్లయితే దాని యొక్క ఇమేజ్ ఫార్మేషన్లో డిఫెక్ట్స్ అనేవి ఎందులో వస్తున్నాయి, షేప్లో వస్తున్నాయి. అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఒక స్పియర్ షేప్ తీసుకుంటే ఒక స్పియర్ షేప్ ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే దాని యొక్క ఇమేజ్ అనేది ఏ రెక్టాంగులర్ షేప్లోనో లేదా ఏ సిలిండ్రికల్ షేప్లోనో ఫామ్ అయిందనుకోండి, అక్కడ మనకి డిఫెక్ట్ అనేది ఎందులో వచ్చింది, షేప్లో వచ్చినట్టు. కాబట్టి ఇక్కడ అబరేషన్స్ అనేది ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆ లైట్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో లెన్స్ ద్వారా పాస్ చేస్తే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్లో మనకి డిఫరెంట్ డీవియేషన్స్ అనేవి వచ్చాయి. ఇందులోని సైజ్, షేప్, పొజిషన్, కలర్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ని ఇమేజ్ యొక్క ఫార్మేషన్లో అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఈ డిఫెక్ట్స్ ఫామ్ అవడానికి మెయిన్లీ 2 రీజన్స్ ఏంటి అంటే లైట్ ద్వారా అవ్వచ్చు లేదా ఆప్టికల్ సిస్టమ్ ద్వారా అవ్వచ్చు. డ్యూ టు లైట్ ద్వారా చెప్పినప్పుడు మనం తీసుకునే లైట్ అనేది మోనోక్రోమాటిక్ లైట్ కాదు. అంటే ఏం తీసుకుంటున్నాము, వైట్ లైట్ అనేది తీసుకుంటున్నాం. ఈ వైట్ లైట్లో మనకి 7 కలర్స్ అనేవి ఉంటాయి. 7 కలర్స్ అనేవి ఉంటాయి వైట్ లైట్లో. ఓకేనా, ఎప్పుడైతే ఈ వైట్ లైట్ని ఆబ్జెక్ట్ పైన ఇన్సిడెంట్ చేసామో దాని యొక్క ఇమేజ్ అనేది మల్టీ కలర్లో మనకి అపియర్ అవుతుంది. సో ఈ అబరేషన్ని క్రోమాటిక్ అబరేషన్ అంటాం. అంటే ఇక్కడ మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి, ఒకటి లైటు, ఒకటి ఆప్టికల్ సిస్టమ్. లైట్లో తీసుకునేది ఏంటి, ఇంజనరల్గా వైట్ లైట్ అంటే నాట్ మోనోక్రోమాటిక్ లైట్ని తీసుకున్నప్పుడు మల్టీ కలర్డ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అలాగే ఈ అబరేషన్ని క్రోమాటిక్ అబరేషన్ అంటాం. అలా కాకుండా డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ అయితే ఇక్కడ తీసుకునే లైట్ అనేది మోనోక్రోమాటిక్ లైట్ అని చెప్తాము. ఇక్కడ వచ్చే డిఫెక్ట్ అనేది షేప్లో అరేజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చే డిఫెక్ట్ని ఏమంటాము, మోనోక్రోమాటిక్ అబరేషన్ అని చెప్తాం. ఓకేనా, క్రోమాటిక్ అబరేషన్ అనేది లైట్ వల్ల వస్తుంది, మోనోక్రోమాటిక్ అబరేషన్ అనేది ఆప్టికల్ సిస్టమ్ వల్ల వస్తుంది. అసలు ఈ అబరేషన్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే చూడండి, టోటల్గా మనకి 5 టైప్స్ ఆఫ్ అబరేషన్స్ అనేవి ఉన్నాయి. సో అవి స్పెరికల్ అబరేషన్, కోమా, astigmatism, distortion అండ్ కర్వేచర్. ఈ 5 టైప్స్ ఆఫ్ అబరేషన్స్ని మనం ఈ ఫస్ట్ యూనిట్లో చదువుకుంటాం. ఓకేనమ్మా, ఈ ఫస్ట్ యూనిట్ సిలబస్ కూడా ఇదే మనకి స్పెరికల్ అబరేషన్, కోమా, ఆస్టిగ్మాటిజం, డిస్టార్షన్ అండ్ కర్వేచర్. సో ఈ మెథడ్స్తో పాటు వీటి యొక్క మినిమైజేషన్ మెథడ్స్ కూడా చదవాలి.
అంటే అబరేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? డిఫెక్ట్ అని చెప్పుకున్నాం. మరి ఏదైనా ఒక లోపం ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకుంటాం కదా. కాబట్టి ఈ స్పెరికల్ అబరేషన్ దాని యొక్క మినిమైజింగ్ మెథడ్స్, అలాగే కోమా దాని యొక్క మినిమైజింగ్ మెథడ్, అలాగే ఆస్టిగ్మాటిజం దాని యొక్క మినిమైజింగ్ మెథడ్, అలాగే డిస్టార్షన్ దాని యొక్క మినిమైజింగ్ మెథడ్, కర్వేచర్ దాని యొక్క మినిమైజింగ్ మెథడ్. ఈ విధంగా ఈ అబరేషన్స్ అనే 5 టైప్స్ని చదువుకోవాలి, వాటి యొక్క మినిమైజింగ్ మెథడ్స్ని కూడా చదువుకోవాలి. ఓకేనమ్మా. సో ఈ విధంగా ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే ఈ సెకండ్ సెమిస్టర్లో మీకున్న టోటల్ సిలబస్ని మీకు చెప్పడం జరిగింది. అలాగే యూనిట్ 1లో వచ్చి ఇంట్రడక్షన్ పార్ట్ని కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా. దీని నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ సెకండ్ సెమిస్టర్లో మీకున్న పేపర్ వేవ్ ఆప్టిక్స్ టెక్స్ట్ బుక్ ఇదమ్మా. మీ సీనియర్స్ దగ్గర కానీ లేదన్నా మీకు ఏదైనా కొనుక్కొని అవైలబిలిటీ ఉంటే సో ఇది తీసుకోండి. జేపీఎన్పి పబ్లిషర్స్, యూనిఫైడ్ ఫిజిక్స్, వేవ్ ఆప్టిక్స్. ఓకేనా. మీకు ఈ సెమ్లో ఇంకా నోట్స్ ఇవ్వడం జరగదు, ఈ టెక్స్ట్ బుక్కే మీరు ఫాలో అవ్వాలి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ ఆల్.